నా చిన్నప్పుడు నేను ఎగ్ ఫ్రై ఇలా చేయలేదు. అప్పుడు మనం ఆమ్లెట్ చేసుకోవడానికి ఎట్లా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, కారం మొత్తము ఎలా అయితే ఒకే దాంట్లో కలుపుతామో అలా కలిపేసి ఇంకా మనం ఫ్రై చేయాలనుకున్న కడాయిలో ఆయిల్ వేసేసి అది వేగిన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసి ఇంక ఇది వేసేసి ఫ్రై చేసేదాన్ని. ఫస్ట్‌లో అయితే నేను అలాగే చేసేదాన్ని. అప్పుడు దాంట్లో ఏంటి ఉల్లిపాయలు కరకరమన అంటూ ఉండేవి. నేనైతే అలాగే చేసేదాన్ని. అలా నేర్చుకున్నాను ఎగ్ ఫ్రై. అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇంకా ఈరోజు ఎగ్ ఫ్రై చేస్తుంటే ఆ విషయం అయితే గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు లంచ్‌లోకి సింపుల్‌గా ఎగ్ ఫ్రై చేసుకున్నాను. అన్నము, ఎగ్ ఫ్రై, పెరుగుతో ఈరోజు లంచ్ అయితే అయిపోయింది. ఈరోజు మీరు లంచ్‌లోకి ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది ఇంకా నా వీడియోస్ యూట్యూబ్ మిగతా వాళ్ళకి రికమెండ్ చేయడానికి సహాయపడుతుంది కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.